హాయ్ హాయ్ హాయ్. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. వాక్యాలు చిన్నవే కావచ్చు, భావం మాత్రం పెద్దది. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ, మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ. దుఃఖాన్ని డిలీట్ చేయండి, సంతోషాలను సేవ్ చేయండి, బంధాలను రీఛార్జ్ చేయండి, స్నేహితులను డౌన్లోడ్ చేయండి. అతి నిద్రను స్విచ్ ఆఫ్ చేయండి, శత్రువులను అరెస్ట్ చేయండి, ద్వేషాన్ని అవుట్గోయింగ్ చేయండి, ప్రేమను ఇన్కమింగ్ చేయండి. డబ్బు, పేరు, హోదా, ఖ్యాతి వీటన్నిటికంటే లైఫ్లో ఆనందంగా ఉండడానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి. ఇది లేకుంటే పైవి ఎందుకు పనికిరావు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడ్పించే వాళ్ళకి ఏడవలసిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. ఈ లోకంలో ఎప్పుడు మంచివాడిని మంచివాడు అనదు, మంచివాడిగా నటించేవాడిని మంచివాడు అని అంటుంది. అర్థం, అపార్థం ఈ రెండిటికి ఒకే అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రపంచంలో ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. మనకు ఎంత ధనం ఉన్నా ఆకలి వస్తే తినేది ఆహారాన్నే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేలా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిలా ఉండకూడదు. మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది.